వాక్యము ఏం చెప్తుంది అంటే అండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదివితే, అప్పుడు ఆయన ప్రియకుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. పూర్వకాలము నుండి యుగయుగాల ముందు నుండి మానవులను వెంటాడుతున్న భయంకరమైన పాపము విముక్తి కావాలి అంటే రక్తం కావాలి. అలాగే హిందూ వేద గ్రంథాల్లో కూడా ఉంది కదా, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యనాం తద్రక్తం పరమాత్మీనా పుణ్యదాన బలియాగం. అక్కడ కూడా ఏమని చెప్తుంది? రక్తము ప్రోక్షింపకుండా మానవ పాపం పరిహారార్థము కలగదు. అయితే హెబ్రీ 9:22లో కూడా ఏమనుంది? రక్తం ప్రోక్షింపకుండా పాప పరిహారార్థము జరగదు. యేసు ప్రభు రాక మునుపు ఎడ్ల యొక్క రక్తమును, కోడెల యొక్క రక్తమును సిందించారు కదా. ఈవేళ వాదన ఏంటంటే, యేసు క్రీస్తు వారి యొక్క రక్తం యేసేపు రక్తం అని కొందరు, మరియమ్మ రక్తం అని కొందరు. ఎందుకు ఈ వాదాలు? అసలు యేసు ప్రభువు పుట్టింది ఎవరికి పుట్టాడు? ఆత్మ వలన పుట్టాడు. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ వలన పుట్టాడు. పరిశుద్ధాత్మ, మానవుల ప్రయోగం ఏమీ లేదు, పరిశుద్ధాత్మ వలన పుట్టాడు. ఎందుకు పుట్టాడు? ఆయన ఈ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. అయితే హెబ్రీ 2:14 చూస్తే, ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున, ఏ పిల్లలు? మనమందరము, మానవులమైన మనమందరము రక్తమాంసము గలవారైనందున అదే ప్రకారముగా ఆయన కూడా రక్తమాంసములో పాలువాడై ఈ లోకానికి వచ్చాడు. దేవుడిగా వస్తే పాపక్షమాపణ ఎక్కడ కలుగుతుంది? అందుకనే దేవుని యొక్క ఆత్మ మానవ అవతారం దాల్చి మానవుల మధ్యకు వచ్చి మనతో సహవాసం చేసి మన నిమిత్తము మాట్లాడి మనలాగే కష్టపడి ఆయన కూడా రక్తము సిందించితేనే కానీ పాప విముక్తి కలగదు. కాబట్టి ఆయన మరియమ్మ గర్భంలోనికి రావాల్సి వచ్చింది. దేవుని ఆత్మ మరియమ్మ యొక్క గర్భంలోకి వచ్చినంత మాత్రాన మరియమ్మ రక్తం అంటానికి లేదు, యేసేపు రక్తం అంటానికి లేదు. అయితే అపోస్తుల కార్యము 20:28 చదవండి. యేసు ప్రభు అని చూసారా? అంటే పాఠాంతరములో తన సొంత రక్తమునిచ్చి సంపాదించినటువంటి సంఘము, ఆ సొంత రక్తమునిచ్చి సంపాదించుకున్న సంఘం అంట. ఏ రక్తం ఇచ్చి? ఆయన సొంత రక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నాడు ప్రజలను. ఆ సంఘమును కాచుటకు ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని పంపాయి. అర్థమవుతుందా? ఒకవేళ మేకల రక్తము, ఎద్దుల రక్తము, కోడెల రక్తములో శక్తి ఉండి అది పరిశుద్ధమైనదే ఎడా, దాని వలన పాప పరిహారార్థం జరిగిన ఎడల దేవుడు ఎందుకు మానవుడిగా వచ్చి మరలా ఆయన రక్తాన్ని సిందిస్తాడు? 1 యోహాను పత్రిక 1 మరి మనం చూసినట్టయితే 1 యోహాను పత్రిక 1:7లో, అప్పుడు ఆయన ప్రియకుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి పరిహరించును. అలాగే హెబ్రీ 9:12 చూస్తే, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తములతో కాక తన రక్తముతో, ఎవరి రక్తంతో? యేసు ప్రభు యొక్క రక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించెను. అలాగనే హెబ్రీ 9:13 చూసినట్లయితే, యాలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము వలన కాక మైలపడిన వారి మీద ఆవు దూడల యొక్క బూడిదయు చల్లుట వలన పరిశుద్ధ కలుగుట లేదు. కాబట్టి పరిశుద్ధపరచుట ఎడల, ఒకవేళ ఆ బూడిదయు ఆ రక్తము పరిశుద్ధపరచుట ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్నును తాను దేవునికి సమర్పించుకున్నటువంటి ఆ ప్రభు యొక్క రక్తం. ఆనాడే ఆవు దూడల యొక్క బూడిదైన ఆవును కాల్చి భస్మ చేసి ఆ బూడిద చెల్లుట వలన, అలాగే మేకల యొక్క, గొర్రెల యొక్క రక్తము, దూడల యొక్క రక్తము వలన పాప క్షమాపణ కలిగితే యేసు ప్రభు వారు ఎందుకు తన్ను తాను సమర్పించుకుంటాడు? ఆయన తన్ను తాను సమర్పించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు, దేవునికి సమర్పించుకున్నాడు. తర్వాత మరణానికి సమర్పించుకున్నాడు, మరణం అవ్వటానికి అంగీకరించాడు, తిరిగి బ్రతకడానికి అంగీకరించాడు. ఆయన దేవుడు,
అందుకనే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ రక్తము కావాలి. పరిశుద్ధ రక్తం అయితేనే పాపక్షమాపణ కలుగుతుంది. పరిశుద్ధత రక్తం కాకపోతే పాపక్షమాపణ ఎలా కలుగుతుంది? కాబట్టి యేసు ప్రభు యొక్క రక్తము మరియమ్మ రక్తము యేషేపు రక్తం అయితే పాపక్షమాపణ కలుగదు. ఆనాడు ఎడ్ల యొక్కయు కోడెల యొక్కయు మేకల యొక్కయు అలాగే ఆవు యొక్క బూడిదవలయు పాపక్షమాపణ కలిగి ఉంటే మరలా ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి వస్తుంది? తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి ఎందుకు పంపవలసి వస్తుంది? కాబట్టి ఆ రక్తము వలన అటువంటి వలన మానవులకు పాపక్షమాపణ కలగలేదు. మానవుడు పాపములోనే నిలిచిపోయి ఉన్నాడు. మనిషికి పాప విముక్తి కలగలేదు. అందుకనే స్వయంగా దేవుడే ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని సిందించాడు. యేసు ప్రభువు రక్తములో దోషము లేదు. ఆయన రక్తము మానవ రక్తం కాదు. ఆయన రక్తములో పరిశుద్ధత ఉంది. ఆయన రక్తం చాలా విలువైనది. ఆయన రక్తంలో పరిశుద్ధత లేకపోతే పాప క్షమాపణ కలగదు. లేకపోతే యేసు ప్రభు ఎందుకు సిలువకి ఎక్కవలసి వచ్చింది? దుర్మార్గుల చేత, దుష్టుల చేత, భయంకరుల చేత, తన ప్రజల చేత కొట్టబడి, తిట్టబడి, హింసింపబడి, పొడవబడి, బల్యములతో పొడవబడి, బలిదానమై, భయంకరంగా బలిదానమై కడవరి రక్తము సుక్కను కూడా ప్రోక్షించాడు. ఆయన సిలువలో సమస్తమైన శరీరంలో రక్తాన్ని ప్రోక్షించింది మన కోసమే. కాబట్టి యేసు ప్రభు యొక్క రక్తమును శంకించవలసిన పని లేదు, అనుమానించవలసిన పని లేదు. అది మానవ రక్తం కాదు, అది మనిషి రక్తము కాదు. మరియమ్మ రక్తమని లేకపోతే యేషేపు రక్తమని కాదు. మరియమ్మ తల్లి గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన పుట్టాడైనా. మానవుల వలన పుట్టిన వాడైతే మానవ రక్తం ఉంటుంది. మానవ రక్తము పాపక్షమాపణకి పనికిరాదు. మానవ రక్తము బలిదానానికి పనికిరాదు. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అలాగే హెబ్రీ 9:22 ఏమనుంది? రక్తము ప్రోక్షింపబడకుండా పాప క్షమాపణ లేదు అనుంది. క్రీస్తు యొక్క రక్తము నీ జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని యొక్క సేవించుటకు, శుద్ధి చేయబడుటకు, సేవించుటకు, శుద్ధి చేయుటకును కూడా ఆయన సమర్పించుకున్నాడంట. కాబట్టి మనం నీ జీవ క్రియలు విడిచిపెట్టేయాలి. తప్పుడు ఆలోచనలన్నీ మానేయాలి. అనుమానాలన్నీ కూడా మానివేయాలి. ఎడ్ల యొక్కయు, కోడెల యొక్కయు, మేకల యొక్కయు, గొర్రెల యొక్క రక్తం వలన పాప విముక్తి కలగలేదు. కాబట్టి సాక్షాత్తు దేవుడు ఒక గొర్రె పిల్లగా అవతరించాడు. ఆయన గొర్రె, ఈ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని వ్రాయబడి ఉంది కదా. ఓరికే అనుమానం పడిపోయి అది మరియమ్మ రక్తము, మరియమ్మ గర్భాన్ని పుట్టినంత మాత్రాన మరియమ్మ రక్తము కాదు, అయితే యేషేపు రక్తము కాదు. ఎందుకలాంటి పనికిమాలిన మాటలు, మంచి మాటలు కావవి. అవి అనుమాన సంబంధమైన మాటలు మాట్లాడకూడదు. ప్రభు యొక్క రక్తం యొక్క విలువ అన్యులకు తెలియదు, మనకు తెలియదా? యేసు రక్తంలో పరిశుద్ధత ఉంది. ఆ యేసు రక్తంలో పరిశుద్ధత ఉందని తెలియజేయడానికి సిలువలో ప్రభువారు వేలాడుతూ ఉంటే, మరణము మధ్య వేలాడుతూ ఉంటే, ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతుంటే ఆయన చనిపోయాడా లేదని చూడటానికి ఒక గుడ్డివాడైనటువంటి భటు, అంటే సేనాధిపతి లాంటి వాడు, ఒక అధికారి వచ్చి ఆ బల్లెముతో డొక్కలో పడిసినప్పుడు రక్తపు చుక్క వాడి గుడ్డి కన్ను మీద పడినప్పుడు అతడి కన్ను తెరవబడింది. యేసు ప్రభు రక్తము భూమి మీద ఒలికింపబడినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. మనుషుల రక్తమైతే సమాధులు తెరవబడతాయా? తెరవబడు. ఎప్పుడైతే ఆయన రక్తము కాచాడో, భూమి మీద ఆయన రక్తం ఒలికింపబడిందో, ఆయన రక్తము ఒలికింపబడినప్పుడు భూమి కంపించింది. సూర్యుడు మాయమైపోయాడు. ఈయన శ్రమలు చూడలేక భూమి కంపించింది. ఆ రక్తము భూమి మీద పడినప్పుడు భూమి కంపించింది. కాబట్టి యేసే రక్తములో శక్తి ఉన్నది, మానవ రక్తము కాదు. ఆయన స్వదత్త రక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు. అపోస్తుల కార్యములో ఉంది, రాయబడి ఉంది, చదువుకోండి. 20:28 ఆయన సొంత రక్తం ఇచ్చి ప్రజలను కొన్నాడు, క్రయధనమును చెల్లించాడు. ఆ సంఘమును కాయటానికి పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు.
ప్రభువైన యేసు ప్రభువారు యోహాను సువార్త 14లో నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, మీకు ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మని మీ కొరకు పంపిస్తానన్నాడు. సరిపోవా ఈ ఆధారాలు? ఎందుకు ఆయన రక్తాన్ని గురించి అలాగా మరి వాదన చేసుకోకూడదు. నిజమైన దేవుని కుమారుడు, ఆయన రక్తంలో విలువ ఉంది, ఆయన రక్తంలో శక్తి ఉంది, ఆయన రక్తం పరిశుద్ధమైనది. ఆయన రక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు. ఆయన తన సంఘము కొరకు రక్తమును ధారపోసాడు. ఆ రక్తం వలనే మన పాపాలకు విముక్తి కలిగింది. వేద గ్రంథాలు కూడా చెప్పాయి కదా, రక్తం ప్రోక్షింపబడకుండా పాప క్షమాపణ లేదు. ఆనాడు ఎద్దుల యొక్క మేకల యొక్క కోడుల యొక్క రక్తము సిందింపబడినప్పుడు ఆ రక్తం వలనే మనుషుల పాపములు క్షమింపబడి ఉంటే మరి దేవుని కుమారుని యేసు ప్రభు ఎందుకు రావాల్సి వస్తుంది? ఈ లోకంలో పనికి మారిన ప్రజల చేత హింస ఎందుకు పడవలసి వస్తుంది? బాధలు, అవమానములు, నిందలు, కొట్టబడి తిట్టబడి ఘోరమైన శోధింపబడి భీకరముగా బాధను అనుభవించాడు. అనుభవించవలసిన పనే లేదు. కాబట్టి యేసు ప్రభు రక్తం పరిశుద్ధ రక్తం, సాక్షాత్తు పరిశుద్ధ రక్తం. పరిశుద్ధ రక్తం అయితేనే పాప క్షమాపణ కలుగుతుంది. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.